తప్పుని ఒప్పుగా, ఒప్పుని తప్పుగా చూపించేటటువంటి క్రమం అమెరికాని అడ్డుపెట్టుకుని ఇప్పుడు ఇంటర్నేషనల్‌గా జరుగుతున్నట్టు. యూఎస్ ఎయిడ్ అనేటటువంటి ఫండ్ నిజంగా ఎయిడ్ పబ్లిక్ ఉపయోగపడిందా? కరోనా కారణంగా బాధితులైనటువంటి దేశాలకి ఆ డబ్బులతో ఏమన్నా వ్యాక్సిన్ వేశారా? ఎంతమందికి వేశారు? లేదు. ప్రపంచంలో పేదరిక నిర్మూలనలో వీళ్ళ పాత్ర ఏంటి? వాస్తవంగా అమెరికాకి సంబంధించినట్టు యూఎస్ ఎయిడ్‌ని ఎవరు వాడారు? సొమ్మొకడిది సోకొకడిది అని చెప్పి సోరోస్ వాడాడు. సోరోస్ ఎవరికి చెప్తే వాళ్ళందరికీ ఇచ్చారు. ఎవరు వాళ్ళు? భారతదేశానికి వ్యతిరేక శక్తులో, లేకపోతే ప్రపంచవ్యాప్తంగా వామపక్ష భావజాలికులో వీళ్ళకి ఎక్కువగా ఈ ఫండింగ్ వెళ్ళింది. ప్రతి దేశంలో తిరుగుబాటుదారులకి ఈ ఫండింగ్ వెళ్ళింది. ప్రతి దేశంలో ఉగ్రవాద భావజాలికలకు వెళ్ళింది. నక్సలైట్ భావజాలికలకు వెళ్ళింది. అంటే అమెరికా ప్రజల సొమ్ముని తీసుకెళ్ళి వీళ్ళకి తగలేసినటువంటి పరిస్థితి. డోజ్ ఏదైతే డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ వచ్చిన తర్వాత ఎలన్ మాస్క్ వచ్చాక ఆ యుఎస్ఎయిడ్ ఫండింగ్ని ఆపడం, అమెరికా కూడా ఆపించడం, ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉద్యమాలు రేకెత్తించే ప్రయత్నం వెనకాలన్నటువంటి వాస్తవం అదే. అమెరికాలోనే 5 లక్షల మంది రోడ్డెక్కారు అంటే ఎవరు వాళ్ళు? ఎల్జీబీటీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళు, లేదంటే ఈ ఓకిజాన్ని సమర్థించేటటువంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు మొదటి నుంచి ట్రంప్కి శత్రువులే. అబార్షన్ ఇష్యూలో గొడవలు చేసేవాళ్ళు వాళ్ళందరూ ఒక్కటయ్యారు. వీళ్ళందరూ ఎలన్ మాస్క్ని దోషిగా చూపెట్టడం, ఎలన్ మాస్క్కి రేపు పొద్దున ఈ డోజ్కి డబ్బులు రాకపోతే ఏమైపోతాడంట, ఫండింగ్ ఆపేస్తే దారుణం కాదా అన్నటువంటి. ముందు వాళ్ళ దేశపు ప్రయోజనాల్ని నాశనం చేసినటువంటి వాళ్ళు ఎలన్ మాస్క్ని టార్గెట్ చేస్తారు. ఎలన్ మాస్క్ ఏం పోయా? ఆయన ఏమన్నా డోజ్కి ఏమన్నా ఆస్తిపరుడే ఏంది? ఆయన వ్యాపారం ఆయనకు ఉంటుంది. ఆయన వ్యాపారానికి ఏ ప్రాబ్లం లేదు కదా. ఉన్నటువంటి సమస్యల్లో అమెరికా ప్రయోజనాల గురించి ఆలోచించాడు. ఆ అమెరికా ప్రయోజనాలకి ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళని సెటరేట్ చేస్తున్నాడు. బట్ అతన్ని దెబ్బతీసే కుట్ర అయితే ప్రపంచవ్యాప్తంగా చేస్తున్నారు ఈ శక్తులు.